హైదరాబాద్ నగర అభివృద్ధికి మాస్టర్ ప్లాన్తో ముందుకెళ్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. గత ప్రభుత్వంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోమన్నారు. త్వరలోనే రీజనల్ రింగ్ రోడ్డు పనులు మొదలు పెడతామన్నారు సీఎం. రాజకీయాలకు అతీతంగా గత సర్కారు తీసుకున్న ఏ నిర్ణయమైనా తమ ప్రభుత్వం ముందుకు తీసుకువెళ్తుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 30 ఏళ్లుగా హైదరాబాద్ ను పాలకులు ఎంతో అభివృద్ధి చేశారని చెప్పారు. రీజనల్ రింగ్ రోడ్డును త్వరలో తీసుకొస్తామన్నారు సీఎం రేవంత్. 2050 మెగా మాస్టర్ ప్లాన్ తో ముందుకెళ్తున్నామని చెప్పారు. RRR కు సంబంధించి అపోహలు వద్దన్నారు సీఎం. నానక్రామ్గూడలో అగ్నిమాపక శాఖ ప్రధాన కార్యాలయం, కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. నేను ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత మా మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మేమందరం నితిన్ గడ్కరీ గారితో చర్చించి మాట్లాడి ఇమ్మీడియట్గా రీజనల్ రింగ్ రోడ్కు సంబంధించిన అన్ని పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించి ఆ సమస్యలన్నిటినీ దాదాపుగా పరిష్కరించినాం. 354 కిలోమీటర్స్లో దాదాపుగా 50% రోడ్డుకు సంబంధించిన నిధులు, ల్యాండ్ ఎక్విజిషన్ పూర్తయింది. భవిష్యత్తులో ఏవైతే రీజనల్ రింగ్ రోడ్డు విషయంలో ఏమైనా అపోహలు ఉన్నా వాటన్నిటిని తొలగించండి. తొందరలోనే తెలంగాణలో రీజనల్ రింగ్ రోడ్ కూడా రావడం జరుగుతుంది. అపర మేధావుల్లో తమ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకొద్దన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అలాంటి నిర్ణయాలు తీసుకుంటే మేడిగడ్డ మాదిరి అవుతుందని చెప్పారు. పరిపాలనపై తనకు కొంత సమయం కావాలని, ఎవరు ప్యానిక్ కావాల్సిన అవసరం లేదన్నారు సీఎం. పరిపాలన చేయాలి అంటే అధికారులను అడుగుతాం. మా అంతలో మేమే కూర్చొని అపర మేధావులమని ఆలోచన చేసుకొని అవి రుద్దితే మేడిగడ్డలాగా అయింది. కాబట్టి అట్లాంటి పని చేయదలుచుకోలేదు మా ప్రభుత్వం. 2 రోజులు ఆలస్యమైన అనుభవజ్ఞులతో మాట్లాడతాము, వాళ్ళ సలహాలు సూచనలు తీసుకుంటాము. మేము ఓపెన్ మైండ్తో ఉన్నాము. పరిపాలన ఏందో అర్థం చేసుకోవడానికి నాకు కొంత సమయం కావాలి. నేను కూడా అట్లనే సంతకాలు పెట్టేదాన్ని పెడతాంటే బాలకృష్ణతో పాటు మనం కూడా ఉంటాం. నేను ఏం చేస్తున్నానో నాకు అవగాహన ఉండాలని నేను ఎక్కువ నమ్ముతా. చేసేసిన తర్వాత ఇదేందని నేను ఆలోచన చేయను. చేయకంటే ముందు 100 సార్లు ఆలోచన చేస్తాను. అర్బన్ తెలంగాణ, రూరల్ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఫార్మా సిటీపై విమర్శలు సరికాదన్నారు. ప్రమాదకర డ్రగ్స్ తయారీ కంపెనీలు సిటీలో ఉండటం మంచిది కాదన్నారు. అంతర్జాతీయ ఎయిర్పోర్టు పక్కన డ్రగ్ తయారీ కంపెనీ ఏర్పాటు అసలే మంచి నిర్ణయం కాదన్నారు సీఎం. వాటిని సిటీకి దూరంగా గ్రామాల్లో నిర్మించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. 10 నుంచి 15 గ్రామాల్లో ఫార్మా ఫార్మ్ కు ప్లాన్ చేస్తున్నామని చెప్పారు సీఎం. ఒకే చోట 25,000 ఎకరాల్లో ఫార్మా తీసుకొస్తే నగరం అంతా కలుషితం అవుతుందనే అపోహలకు ఎవరు లోను కావద్దన్నారు. మనకు హైదరాబాద్కి 14 రోడ్లు ఉన్నాయి. ఈ రోడ్లల్లో ఎయిర్పోర్ట్ నుంచి 1 అవర్ లోపల రీచ్ అయ్యే ఏరియాల ఫార్మా విలేజ్లు 2000 ఎకర్స్ నుంచి 3000 ఎకర్స్ ఏరియాస్ను అన్నిటిని కూడా డివైడ్ చేసి ఒక 10-15 ఫార్మా విలేజ్లు డిజైన్ చేసి ఒక 10 కంపెనీలను 15 కంపెనీలను ఒక్కొక్క ఏరియాలో పెడితే ఉత్తగా ఇండస్ట్రీస్ పెట్టి వెళ్ళిపోకుండా అక్కడ ఉండే వాళ్ళు ఒక గేటెడ్ కమ్యూనిటీ లాగా అక్కడనే ఉండాలి. అక్కడనే స్కూల్స్ ఉండాలి, అక్కడనే హాస్పిటల్స్ ఉండాలి, అక్కడనే షాపింగ్ మాల్స్ ఉండాలి, అక్కడనే వాళ్ళు జాబ్ చేసుకునే ప్రాంతము ఉండాలి. అట్లా ఇవ్వాలన్నది మా ఆలోచన. అత్యాధునిక సౌకర్యాలతో అగ్నిమాపక ప్రధాన కార్యాలయాన్ని 17 కోట్లతో నిర్మించింది ప్రభుత్వం. 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండేలా 101 కాల్ సెంటర్లను ఇందులో ఏర్పాటు చేసింది. డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం. త్వరలోనే మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు అందిస్తామన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఐటీడీఏ పరిధిలో ఆగిన పనులను త్వరలో ప్రభుత్వం మొదలు పెడుతుందన్నారు మంత్రులు తుమ్మల, కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఉద్యమకారుల ఆశయాల అమలుకు కృషి చేస్తామన్నారు సీతక్క. రాష్ట్రంలో గత కొన్నేళ్లుగా నిలిపివేసిన డ్వాక్రా మహిళలకు రుణాలను తిరిగి ప్రారంభిస్తామన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించామన్నారు. త్వరలో డ్వాక్రా మహిళలందరికీ వడ్డీ లేని రుణాలు అందిస్తామన్నారు. చాలా కాలం నుంచి నెల జీతాలు రాక ఇబ్బందులు పడుతున్నామని ఆశా వర్కర్లు తన దృష్టికి తెచ్చారన్నారు. వారికి జీతాలు అందే విధంగా కృషి చేస్తానని చెప్పారు బట్టి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఐటీడీఏ పాలక మండలి వర్గ సమీక్ష సమావేశానికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరయ్యారు. ప్రధానంగా మనం ఈ ప్రాంతాన్ని తీసుకుంటే ఎడ్యుకేషన్, హెల్త్, షెల్టర్. ఐటీడీఏలో ఆగిపోయిన కుంటుపడిన పనులను మళ్లీ పరుగులు పెట్టిస్తామన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. 4 ఏళ్లుగా ఐటీడీఏ పాలక మండలి సమీక్షా సమావేశం నిర్వహించలేదని తనకు ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు చెప్పారన్నారు. అధికారంలోకి వచ్చాక భద్రాచలం అభివృద్ధిని బీఆర్ఎస్ పట్టించుకోలేదన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఐటీడీఏ జిల్లా సమగ్రాభివృద్ధితో పాటు ఐటీడీఏ పరిధిలోని పోడు భూముల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.
రాష్ట్రంలోని ఉద్యమకారుల ఆశయాలు ఆకాంక్షలకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రజాపాలన ఉంటుందని అన్నారు మంత్రి సీతక్క. గత పాలకులు ఉద్యమకారుల ఆకాంక్షలను పట్టించుకోలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉద్యమకారుల ఆకాంక్షలను గుర్తించి వారి ఆశయాల అమలు సాధనకు కృషి చేస్తామన్నారు. అలాగే ఉద్యమకారుల ఆకాంక్షలను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానన్నారు మంత్రి సీతక్క. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, తెలంగాణ ఉద్యమకారుల ఆశలకు అనుగుణంగా పరిపాలన ఉంటుంది. మరి సీఎం రేవంత్ రెడ్డి గారికి మా క్యాబినెట్కు వివరించి మీ యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా తద్వారా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన జరిగే విధంగా చొరవ తీసుకుంటానని మీ బిడ్డగా, మీ ఆడబిడ్డగా తెలియజేస్తూ అందరికీ ఉద్యమ అభివందనాలు. ఉమ్మడి మెదక్ జిల్లా ఆందోళన నియోజకవర్గంలో పర్యటించారు మంత్రి దామోదర రాజనరసింహ. టెక్మాల్ మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. 2,05,00,000 రూపాయలతో సీసీ రోడ్ల నిర్మాణం, సీసీ మురికి కాలువల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు మంత్రి. మోడల్ స్కూల్, కేజీబీవీ స్కూళ్లలో మౌలిక సదుపాయాల కల్పన, స్కూల్కు అవసరమైన సదుపాయాలను, అభివృద్ధికి అవసరమైన నిధుల మంజూరుకు సానుకూలంగా స్పందించారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, మార్షల్ ఆర్ట్స్ ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. సౌకర్యాలు అవసరమో అన్ని సౌకర్యాలు ఫస్ట్ కల్పించాలి. మీది ఎంప్లాయీస్ అనేది సెక్రటరీ, దట్ విల్ టేక్ ఇట్ అప్ ఆఫ్టర్ 6 months టైం. ఐ నో ఇట్, ఐ అండర్స్టాండ్. సో ఫస్ట్ మనకి ఏం కావాల్సింది, ఇంకొక 1,50,00,000 అవసరం ఉంది. అవి కూడా మీకు త్వరలో మంజూరు చేస్తాం. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ బ్రహ్మోత్సవాలకు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు హాజరయ్యారు. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు మంత్రి. శ్రీవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు పొన్నం దంపతులు. మంత్రికి ఘన స్వాగతం పలికారు ఆలయ అర్చకులు. రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టారు మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య. హైదరాబాద్ ఎర్రమంజిల్లోని స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. రాజయ్యతో పాటు మల్గుత్ రమేష్, సంకేపల్లి సుధీర్ రెడ్డి, మాలోత్ నెహ్రూ నాయక్ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. గత బీఆర్ఎస్ సర్కార్ గ్రామ పంచాయతీలను నిర్వీర్యం చేసిందని ఆరోపించారు రాజయ్య. ప్రజాస్వామ్యంలో ప్రజలు అధిక సంఖ్యలో చురుగ్గా పాల్గొన్నప్పుడే ప్రజాస్వామ్య ఫలాలు సామాన్య మానవునికి అందుతాయని ఏదైతే కాంగ్రెస్ విధాన నిర్ణయం ఉందో, ఏదైతే చట్టం చెప్తుందో ఆ చట్టాన్ని తూచా తప్పకుండా అమలు చేయడానికి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నది. అందుకే ఈ రోజు ఫైనాన్స్ కమిషన్ ను ఏర్పాటు చేయడం జరిగింది అనేటువంటి మాట సందర్భం తెలియజేస్తాను. స్థానిక సంస్థలకు నిధులు కేటాయించకుండా ఇబ్బందులు పెట్టిందన్నారు రాజయ్య. తనపై నమ్మకంతో రాష్ట్ర ప్రభుత్వం అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానన్నారు. మేడారం మహాజాతరకు సర్వం సిద్ధమైంది. అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. భక్తుల కోసం ఆర్టీసీ 6,000 బస్సులను ఏర్పాటు చేసింది. వనజాతరను జాతీయ పండుగగా గుర్తించాలని మంత్రి సీతక్క కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఈ నెల 21 నుంచి 24వ తేదీ వరకు జరగనున్న మేడారం మహా జాతరకు భారీ ఏర్పాట్లు చేస్తోంది ప్రభుత్వం. మేడారం జాతరను జాతీయ ఉత్సవంగా గుర్తించాలన్నారు మంత్రి సీతక్క. జాతీయ ఉత్సవానికి కావలసిన అర్హతలన్నీ మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు ఉన్నాయన్నారు. మేడారం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. అదే మేము 10 సంవత్సరాలు అయిపోయింది. వాస్తవంగా 10 సంవత్సరాల నుంచే ఈ డిమాండ్ మనకు బాగా వచ్చింది. మేజర్ గా ఎందుకంటే జాతీయ పండుగ ఉంటే జాతీయ స్థాయిలో ఈ దేవుడి యొక్క గొప్పతనము అఫీషియల్ గా వెళ్తుంది. ముఖ్యంగా ఆదివాసీలు కానీ లేదా ఇతర కులాల వాళ్ళు కానీ సమ్మక్క సారలమ్మ భక్తులు చాలా ఉన్నారు. వాళ్ళందరికి కూడా పలానా మహాజాతర పలానా ఘట్టంలో జరగబోతుంది, పలానా తేదీలను తెలియడానికి కూడా ఒక ప్రభుత్వ యంత్రాంగం, సెంట్రల్ గవర్నమెంట్, ఒక ఏ గవర్నమెంట్లు ఉన్నా అది తీసుకొని ప్రచారం చేస్తే కొంత నిధులు ఎక్కువ వస్తాయి. ఎట్లా స్టేట్ గవర్నమెంట్స్ నిధులు ఇచ్చుకుంటాము, మనమంతా లోకల్ అంతా చేసుకుంటాం. కానీ ఇది సెంట్రలైజ్ వైజ్గా ఒక ప్రచారం జరగాలంటే సెంట్రల్ ఖచ్చితంగా ఇన్వాల్వ్ కావాలి. ఇది ఇంకోటి ఏంటంటే ఆదివాసీ అనేది జాతీయ స్థాయి, ఇంటర్నేషనల్ స్థాయి జాతుల సమ్మేళనము, ఇలవేల్పులు. కాబట్టి జాతీయ స్థాయిలోనే ఈ గుర్తింపు ఉండాలని మేము కోరుకుంటున్నాం. మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్ల గ్రామంలోని పగడిద్దరాజు దేవాలయంలో మంత్రి సీతక్క ప్రత్యేక పూజలు చేశారు. పగడిద్దరాజు పూజారులకు కొత్త బట్టలు, టోలీలు అందజేశారు. పూనుగొండ్లలో అన్ని సమస్యల్ని పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. నేను మళ్ళీ చెప్తున్నా, గతంలో 2,500-600 బస్సులు, ఇప్పుడు 6,000 బస్సుల సంఖ్య పెరిగింది. భక్తుల సంఖ్య ఇప్పటికే వాస్తవానికి మన పోలీసు అధికారులు ఈ వేలను లెక్కబెట్టారు. కాబట్టి మీరందరూ కూడా క్రమశిక్షణతో వచ్చి దేవుళ్ళను మీరు కోరిన కోరికలు మొక్కుకోండి, తప్పకుండా నెరవేరుతాయి. అందుకనే రోజు రోజుకు ఇంత వైభవం, ఇంత భక్తుల యొక్క విశ్వాసాన్ని
పొందినటువంటి ఆ తల్లుల వైభవం మరింత మందికి చేరాలని మీ అందరికీ కోరుకుంటూ మేడారం జాతర ఏర్పాటును ములుగు జిల్లా కలెక్టర్ త్రిపాఠి పరిశీలించారు. 19వ తేదీ సోమవారం మంత్రులు సీతక్క, కొండ సురేఖ, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు వనదేవతల్ని దర్శించుకుంటారని చెప్పారు. జాతరకు నెల రోజుల ముందే దాదాపు 50 లక్షల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నారని చెప్పారు. రేపు మనకి పంచాయతీరాజ్ శాఖ మంత్రి వర్యులతో పాటు హౌసింగ్ అండ్ రెవెన్యూ శాఖ మాత్యులు శ్రీ పొంగులెట్టి శ్రీనివాస్ రెడ్డి గారు, తర్వాత దేవాదాయ మరియు అటవీ శాఖ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారితో పాటు రవాణా శాఖ మాత్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు కూడా రేపు వస్తూ ఉన్నారు. INPR డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో కొన్ని ఫోటో ఎగ్జిబిషన్స్, మీడియా టవర్ అవి అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మేడారం మహా జాతర నిర్వహణపై ఆర్టీసీ ఉన్నత అధికారులతో సమావేశం నిర్వహించారు ఆ సంస్థ ఎండీ సజ్జనార్. ఇప్పటికే జాతర కోసం 6,000 బస్సుల్ని సిద్ధం చేశామన్నారు. 15,000 మంది ఆర్టీసీ సిబ్బంది జాతర విధుల్లో పాల్గొంటారని చెప్పారు. ఈసారి మొత్తం మనం 6,000 బస్సెస్ ని ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం దాదాపు 51 పాయింట్స్ నుంచి మనము పబ్లిక్ ని ఇక్కడ జాతరకు తీసుకోవడం జరుగుతుంది. సో దాదాపు 6,000 బస్సెస్ ని మనము వివిధ ప్రాంతం నుంచి కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈసారి అంచనా దాదాపు 30 లక్షల మంది మన బస్సులు ప్రయాణిస్తారని చెప్పి మనం అంచనా చేయడం జరిగింది. దానికి తగ్గట్టుగా మన పార్కింగ్ ఫెసిలిటీస్ కావచ్చు, మన సిబ్బంది కావచ్చు, మన అకామిడేషన్ ఫెసిలిటీస్, ఫుడ్ ఫెసిలిటీస్ అన్ని కూడా మనము ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా క్యూ లైన్స్ కూడా, ఎందుకంటే రష్ ఎక్కువ కావడంతో ఈసారి క్యూ లైన్స్ కూడా పెంచడం జరిగింది. దాదాపు 48 క్యూ లైన్స్, దాదాపు 15 కిలోమీటర్ పొడవున్న క్యూ లైన్స్ కూడా మనము పెట్టడం జరిగింది. మేడారం మహా జాతరకు ప్రజలు ఆర్టీసీ బస్సులను సద్వినియోగం చేసుకోవాలన్నారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. చెన్నూరు నుంచి మేడారం జాతరకు ఆర్టీసీ 85 స్పెషల్ బస్సుల్ని నడుపుతోందన్నారు వివేక్. మంచిర్యాల జిల్లా చెన్నూరు ఆర్టీసీ బస్ స్టాండ్ లో సమ్మక్క సారక్క జాతర పేరుతో స్పెషల్ బస్సుల్ని ప్రారంభించారు వివేక్ వెంకటస్వామి. ఈ మహాలక్ష్మి జాతర, సమ్మక్క సారలమ్మ జాతరకు 85 బస్సులు పెట్టడము, మన ప్రయాణికులందరూ కూడా ఫ్రీగా ఈ బస్సులో మనం జాతరకు పోవడానికి ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. మనం మొదటిసారిగా ప్రభుత్వంలో వచ్చాము. ప్రజలకు ఉపయోగపడేలాగా ఈ ఆర్టీసీ ద్వారా మనం బస్సులు పెట్టాలి. మనం పోయినసారి 55 బస్సులు పెట్టడం జరిగింది. ఈసారి ఫ్రీ ట్రావెల్ ఉన్నందువలన దీన్ని ఇంకా పెంచాలి, 85 బస్సులు చేస్తే సరిపోతుందేమో అని చెప్పి మరి పెట్టడం జరిగింది. మహా జాతరకు ముందే మేడారానికి భక్తులు పోటెత్తుతున్నారు. ఛత్తీస్గఢ్ తో పాటు రాష్ట్రం నలుమూలల నుంచి వేల సంఖ్యలో భక్తులు వచ్చి అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకుంటున్నారు. చంద్రబాబు హయాంలో ప్రజలు గుర్తుంచుకునే ఒక్క మంచి పని చేయలేదన్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్. గత టీడీపీ పాలనలో ఏ ఒక్క స్కూలు, హాస్పిటల్ బాగుపడలేదని విమర్శించారు. ఏపీ ప్రజల్ని చంద్రబాబు మోసం చేశారని మండిపడ్డారు జగన్. రాబోయే లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు ప్రభుత్వం అందించిన సంక్షేమానికి డ్రామాలు ఆడే చంద్రబాబుకు మధ్య యుద్ధమన్నారు. అనంతపురం జిల్లా రాప్తాడులో జరిగిన సిద్ధం సభలో పాల్గొన్నారు జగన్. వేదిక మీద నుంచి సవాలు విసురుతా ఉన్నా. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశారు. 3 సార్లు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నారు. మరి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన మీరు, 3 సార్లు ముఖ్యమంత్రి అయిన మీరు, మరి మీ పేరు చెబితే రైతులకు గుర్తుకొచ్చే ఒక్కటైనా పథకం ఉందా అని అడుగుతా ఉన్నాను ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని. తెలుగుదేశం పార్టీ తరఫున తెలుగుదేశం మేనిఫెస్టో అంటూ ఇచ్చి, మీరిచ్చిన మేనిఫెస్టోలో ఏనాడైనా కూడా కనీసం 10% అమలు చేశారా అని అడుగుతా ఉన్నాను ఇదే వేదికపై నుంచి ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని. ఇప్పుడు మరోసారి అలాంటి అబద్ధాలు, అలాంటి మోసాలు, మరో మేనిఫెస్టో పట్టుకొని బంగారు కడియం ఇస్తానని ఊబులోకి దింపి మనుషులను తినేసే కథ ఆ పులి మాదిరిగా ఈరోజు. లోక్సభ ఎన్నికల్లో 370 ఎంపీ సీట్లలో గెలిపే లక్ష్యంగా బీజేపీ ముందుకెళ్తోంది. దీనిపై ఢిల్లీలో 2 రోజుల పాటు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు ప్రధాని మోడీ. ఎన్డీఏ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని సూచించారు మోడీ. రాబోయే లోక్సభ ఎన్నికల్లో మరోసారి బీజేపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. 370 సీట్లలో గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులు కష్టపడి పనిచేయాలన్నారు.
ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన ప్రగతిని ప్రతి ఓటరుకు చేర్చాలని సూచించారు. రాబోయే 100 రోజులు పార్టీకి చాలా కీలకమన్నారు మోదీ. ఢిల్లీలో నిర్వహించిన 2 రోజుల బీజేపీ జాతీయ కార్యవర్గం ముగింపు సమావేశంలో పాల్గొన్నారు మోదీ. లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. अगले 100 दिन हम सबको जुट जाना है, हर नए वोटर तक पहुंचना है, हर लाभार्थी तक पहुंचना है, हर वर्ग, हर समाज, हर पंथ, परंपरा, सब लोगों के पास पहुंचना है. हमें सबका विश्वास हासिल करना है. ఎన్డీఏ సర్కార్ స్పష్టమైన విదేశాంగ విధానం అవలంబిస్తోందన్నారు ప్రధాని మోదీ. 2014తో పోలిస్తే ప్రపంచంలో భారత్ ప్రతిష్ట పెరిగిందన్నారు. లోక్సభ ఎన్నికలతో సంబంధం లేకుండా జూన్, జూలై, ఆగస్టులలో పర్యటించాలంటూ అనేక దేశాలు ఆహ్వానాలు పంపించాయన్నారు. మరోసారి బీజేపీ గెలుస్తుందనే నమ్మకం విదేశాల్లోనూ ఉందన్నారు మోదీ. हर देश भारत से गहरे संबंध बनाने पर जोर दे रहा है और इन सब के बीच कोई देश हमारी सरकार से बातचीत के लिए, आप जानकर के हैरान होंगे, अभी तो चुनाव बाकी है, लेकिन मेरे पास जुलाई, अगस्त, सितंबर के डेट पड़े हुए निमंत्रण दे करके. इसका अर्थ क्या है? इसका अर्थ है कि दुनिया के विभिन्न देश भी बीजेपी की सरकार की वापसी को लेकर पूरी तरह आश्वस्त है. 10 ఏళ్లలో భారత్ అన్ని రంగాల్లో అద్భుత ప్రగతి సాధించిందన్నారు ప్రధాని మోదీ. 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని అన్నారు. 2029లో యూత్ ఒలింపిక్స్, 2036 ఒలింపిక్స్ నిర్వహణకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. దేశంలోని పేదలు, మహిళలు, యువత కలల్ని నెరవేర్చడమే తన లక్ష్యమన్నారు మోదీ. अगर मैं अपने घर की ही चिंता करता तो आज करोड़ों गरीबों के घर नहीं बना पाता. मैं देश के करोड़ों बच्चों के भविष्य के लिए जीता हूं, जागता हूं, जूझता रहता हूं. देश के करोड़ों युवाओं, करोड़ों बहनों बेटियों, करोड़ों गरीबों का सपना ही मोदी का संकल्प है. 2047 तक देश जब आजादी के 100 साल मनाएगा, भारत को विकसित देश बनाने के लिए काम कर रहा है. కుటుంబ వారసత్వ రాజకీయాలు ఇకపై చెల్లవన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఎన్డీఏ కూటమిలోని పాండవులు ఇండియా కూటమిలోని కౌరవులను ఓడిస్తారన్నారు. అవినీతి, వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా మోదీ పోరాడుతున్నారని చెప్పారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. अन्य समय में जो प्रधानमंत्री बने हैं वो समय समय पर पॉलिटिकल पार्टी के उसमें कार्यक्रमों में शामिल होते हैं, लेकिन प्रधानमंत्री जी ऐसे प्रधानमंत्री जी हैं जिन्होंने अपनी प्राथमिकता में प्रधान सेवक होकर के सफलतापूर्वक, प्रधान प्रशासक होते हुए भी सफलतापूर्वक देश को चलाया है. तो वहीं पार्टी को भी बारीकियों में जाकर के उसका भी नेतृत्व किया है. लोकतंत्र आया, मुझे क्या मिला, मेरा क्या हिस्सा? भाइयों और बहनों, 60 करोड़ गरीबों को घर देना, घर में गैस का सिलेंडर देना, पीने का पानी का कनेक्शन देना, बिजली पहुंचाना, शौचालय देना, 5 किलो अनाज गरीब को फ्री ऑफ कॉस्ट मुफ्त में देना और 5 लाख तक का स्वास्थ्य का उसका खर्चा भी सरकार ने उठाया. జైన గురువు ఆచార్య విద్యాసాగర్ మహారాజ్ మృతి పట్ల సంతాపం తెలిపారు ప్రధాని నరేంద్ర మోదీ. పేదరిక నిర్మూలన, ఆధ్యాత్మిక చైతన్యం, విద్యను ప్రోత్సహించడానికి జీవితం అంకితం చేశాడన్నారు. గతేడాది ఛత్తీస్గఢ్లోని డోంగర్ ఘర్లోని చంద్రగిరి జైన్ మందిరాన్ని సందర్శించడం మరిచిపోలేనంటూ ట్వీట్ చేశారు ప్రధాని మోదీ. ఢిల్లీలోని భారత మండపంలో నిర్వహించిన ముఖ్యమంత్రుల కాంక్లేవ్ లో పాల్గొన్నారు ప్రధాని మోదీ. ఈ సదస్సులో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొన్నారు.